శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణం నందు ముస్లిం సోదరులు పవిత్ర గంధం మహోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముస్లిం ఆచారాలతో, ముస్లిం పెద్దలు సాంప్రదాయాలతో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. అనంతరం జెండాల ఊరేగింపు కార్యక్రమంలో, ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ముస్లిం పెద్దలు, ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ముస్లిం పెద్దలు ఆశీర్వచనాలు అందజేశారు. పై కార్యక్రమంలో పవిత్ర గంధం మహోత్సవం నిర్వహిస్తున్న నిర్వాహకులు, స్థానిక ముస్లిం సోదరులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ثم إلى سيدنا شاول حميد الناوري سمع الفاتحة. بسم الله الرحمن الرحيم. إهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. الله الصمد الله الصمد الله
الغريبين الرحمة للعالمين العالمين مراد مستقيم تمثيل العارفين سراج السالكين من صاحب الفقراء والغرباء والمساكين سيد الثقلين نبي الحرمين إمام القبلتين وسيلتنا في الدارين سابق على الفصل يا الله يا الله اللهم صل على محمد اللهم إني أنت لا إله إلا أنت وأشهد أن محمدا عبدك ورسولك ولا تشرك ثم إلى سيدنا شاول حميد الناوري سمع الفاتحة بسم الله الرحمن الرحيم إهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم قل هو الله أحد الله الصمد الله الصمد قل الله ఈ బిడ్డలందరికీ ఉద్యోగాలు తీసుకువచ్చిన రోజునే నా జీవితానికి ఒక ధన్యత ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రతి బిడ్డ ఆనందంగా ఉండాలి, ప్రతి బిడ్డ సంతోషం ఉండాలి, బిడ్డని పుట్టించిన తల్లిదండ్రులు గర్వపడాలి. నా బిడ్డ ప్రయోజకులయ్యాడని ఆ బిడ్డల్ని ప్రయోజకులు చేసేదానికి ఈ కావలి చుట్టుపక్కల ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రతి బిడ్డకి ఉద్యోగం వచ్చేటట్టుగా శాస్త్రాన్ని కూడా ఈ రోజు ముస్లింల పండుగ రోజున ఆ నాగూరు వలి పురుషు రోజున మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఎందుకు ముస్లింలకు భక్తున్నాయో కూడా మీకు చెప్పాలి. హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, మనందరూ అందరి మతాలు ఉన్నాయి, కానీ శరీరం ఒక్కటే. అందరికీ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, రక్తం అన్నీ ఒకటే, అన్నీ ఒకటే. కులాలు మతాలు ముఖ్యం కాదు, మానవత్వం ముఖ్యమైన విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తిని ప్రేమించడం నేర్చుకోవాలి, ఎదుటి వ్యక్తిని ఆదరించడం నేర్చుకోవాలి, ఎదుటి వ్యక్తిలో ఉన్న గుణాలను మనం మెచ్చుకోవడం నేర్చుకోవాలి. తప్పు చేస్తే మనిషి ఇబ్బంది పడుతుంటే చెయ్యి పెట్టి పైకి లాక్కొచ్చి వాడిని కూడా ప్రయోజకులు చేసినట్లయితే మన మానవ జన్మకి ఒక సార్థకత ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాలి. నేను బైబిల్ చదివా, భగవద్గీతను చదివా, భాగవతాన్ని చదివా, రామాయణాన్ని చదివా, మహాభారతాన్ని చదివా, ఖురాన్ని కూడా చదివా. కానీ ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఖురాన్లో ఒక గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనే వచ్చినప్పుడల్లా ఈ విషయాన్ని చెప్పాలని కూడా చెబుతూ ఉంటా. ముస్లిం సోదరులందరూ కూడా ఉన్నారు, ఇక్కడ హిందువులందరూ కూడా ఉన్నారు, క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఉన్నారు. కానీ మన అందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ముస్లింలో 5 సూత్రాలు, పంచసూత్రాలు ఉన్నాయి. ఈ చేతికి 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో ముస్లింస్ యొక్క ఖురాన్లో ముఖ్యమైనటువంటి సున్నీ మతస్థులకి సంబంధించిన ఇస్లాం మతంలో ఈ ఖురాన్లో 5 రకాల లక్షణాలు ఉన్నాయి. ఒకటి షహదా, విశ్వాసం. ఎక్కడో శూన్యంలో ఉన్న దేవుడు, కనిపించిన దేవుడు ఎవడో మనల్ని ఒకడు నడిపిస్తున్నాడు, మనల్ని పెంచి పెద్ద చేస్తున్నాడు, మనలో బుద్ధులు నేర్పుతున్నాడు, ఎక్కడో ఒక అతీతమైన శక్తి మనల్ని నడుపుతుంది అనేటువంటి నమ్మకం ముస్లిం సోదరుల్లో ఎక్కువగా ఉంటుంది అనే విషయానికి ఈ షహదా అనేది తెలియజేస్తున్నారు. ఇంకా గొప్ప విషయం నమాజ్. మనం తప్పు చేస్తాం, కళ్ళ ద్వారా చూడకూడని అందాలు చూస్తాం, మాట్లాడుకుని చెడ్డ మాటలు మాట్లాడతాం, వినకూడని చెడ్డ మాటలు వింటాం, తగలకూడని వ్యక్తులను తగలుతాం. ఇవన్నీ కూడా చేయకూడని పనులు. ఇవి చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మనల్ని సృష్టించిన దేవుడికి, మనం సృష్టించిన భగవంతుడికి, మనకి జ్ఞానాన్ని నేర్పిన దేవుడికి, నడక నేర్పిన దేవుడికి అల్లా మీద మోకరిల్లి, ముస్లిం సోదరులందరూ కూడా అల్లా మీద మోకరిల్లి కూర్చొని
నేలకు తాటిస్తూ నేను ఇప్పుడు తప్పు చేశా, చూడకూడదు చూసా, వినకూడదు విన్నా, మాట్లాడిన భాష మాట్లాడా, చేయకూడదు తప్పులు చేశా, నన్ను క్షమించాయని చెప్పి రోజుకి 5 సార్లు దేవుడు